నేషనల్ లెవెల్ అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ది కశ్మీర్ ఫైల్స్, ఆ తర్వాత కేరళ స్టోరీ, వాటిని మించి ఒక బలమైన సినిమా రాబోతుంది. హిందూ జినోసైడ్ అని చెప్పేసి వాళ్ళు పేర్కొంటూ దాన్ని చెప్తున్నారు. సో దాన్ని ఎలా తీసుకోవాలని? సో ఆ టీజర్ చూస్తే అంటే వాళ్ళు నాకు నేను అనుకుంటున్నది ఏముందంటే, అందులో రజాకారులు ఎవరైతే ఉన్నారో, ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకారులు, హైదరాబాద్ను ఇస్లాం రాజ్యంగా మార్చడమే మన లక్ష్యం అనే డైలాగ్తో ఒకటి ఉంది. సో ఇది ఇక్కడ మతపరమైన గొడవలకు ఏమైనా కారణమవుతుందా అనే ఉద్దేశంతో ఆయన ఏమైనా ట్వీట్ చేశారా? సో అంటే ఆ మతాన్ని ప్రస్తావించడం అనేది ఈ కాంట్రవర్సీకి కారణమా అని ఒక యాంగిల్ అయితే ఉంది. ఇక్కడ మీరు ముందు అడిగిన క్వశ్చన్లో హిందూ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్, అది హిందూ మాత్రమే కాదండి, అది హిందూ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ అని ఎవరో ఒకరు అన్నారు, కానీ సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. ఈ సైలెంట్ మారణ హోమంలో, నిశ్శబ్ద మారణ హోమంలో ఈ హైదరాబాద్ సంస్థానంలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అవును. ఆ రోజు గ్రామాల్లో కొంతమంది మీద జరిగిన మారణకాండలో అందులో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కాబట్టి హిందూ జెనోసైడ్ అనేది కరెక్ట్ కాదు, అంటే మీరు సైలెంట్ జెనోసైడ్ అనేది, దాన్ని హిందూ అనేది మార్చేశారు. ఎందుకంటే ముస్లిం రాజులు ఉన్నారు, రజాకారులలో ఎక్కువ భాగం ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అలా అని ఉంటారు. ఇంకోటి ఏమన్నారంటే కశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడారు. ఓకే, నిజంగా చెప్పాలంటే వాటిని మించి అనే పదం వాడితే సినిమాగా వాటిని మించే, అంతేనా? సినిమాగా వాటిని మించి, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా రాకముందే రజాకార్ సినిమా నేను చాంబర్లో రిజిస్ట్రేషన్ చేయించే టైటిల్, అది ఎవరికి తెలీదు. ఎప్పుడు నా ఆలోచన దానికంటే ఒక 4 months ముందే నాది రిజిస్ట్రేషన్ అయిపోయింది, టైటిల్ రిలీజ్కి ముందే. అవునా? నేను రిజిస్ట్రేషన్ చేయించాను, అప్పటికే మా మైండ్లో ఉంది. ఓకే. అయితే 2 years బ్యాక్ మీరు అనేది? 2 years బ్యాక్. రేపు అక్టోబర్లో 3rd రెన్యువల్ చేయించాలి. ఓకే. టైటిల్ ఇప్పుడే నేను మీరు పిలిచిన తర్వాత ఒకసారి చెక్ చేశాను టైటిల్స్ అని. 23rd October ఏదో 3rd రెన్యువల్ అవుతుంది. 3rd రెన్యువల్ చేయించాలి టైటిల్స్. ఓకే. సో అప్పుడే ఉంది. అయితే ఏమైందంటే కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా చూసి ఒక ధైర్యం వచ్చింది. అంటే మనకు ఇంత పెద్ద సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు, ఇప్పుడు ఇలాంటి పీరియాడిక్ మూవీస్ తీసుకుంటున్నప్పుడు సైరా, చిరంజీవి గారిలో ఉన్నారు చేసినటువంటి, కొమరం భీము, చరణ్, ఎన్టీఆర్ ఉన్నారు. మాకు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు కదా. ట్రిపుల్ ఆర్ ఆ విధంగా ఒక పీరియాడిక్ మూవీస్ తీసుకున్నట్లయితే ఓకే, మనది పీరియాడిక్ అన్నట్టు ఒక రకంగా. అందులో ఒక హీరో అంటూ మేము ఎవరైనా పెట్టలేము. ఒక హీరోని పెట్టే సినిమా కాదు ఇది. చాలామంది హీరోలు ఉన్నారు, ఉద్యమంలో చాలామంది హీరోలు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఒక హీరోని పెట్టి తీస్తే మళ్ళీ స్వార్థం అయిపోతాయి. ఎవరిని పెట్టినా ఇప్పుడు భీమ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది ఇందులో, అది తర్వాత రివీల్ చేస్తాను. ఇందులో ఇప్పుడు మీరు అన్నట్టు టోటల్గా జరిగిన అరాచకం గురించి తీస్తేనే వీళ్ళు వాళ్ళని గొడవలు జరుగుతున్నాయి, కాంట్రవర్సీ అవుతుంది. ఒక క్యారెక్టర్ మీద తీస్తే ఇంకెక్కువ ఇది కాంట్రవర్సీ. అప్పుడు ఇంకా ఇండివిజువల్ అయిపోద్ది ఆటోమేటిక్. ఎందుకంటే ఇక్కడ ఏదైతే రజాకార్ అని పెట్టామో, నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో చాలామంది ఉన్నారు. సాయుధ పోరాటం జరిగింది, తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, ఆర్య సమాజ్ వాళ్ళు చేశారు, ఇండియన్ కాంగ్రెస్ వాళ్ళు చేశారు, అప్పటి లాయర్స్ చేశారు, డాక్టర్స్ చేశారు. సేమ్ మొన్న తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందో అలానే జరిగింది అప్పుడు. అవును, కొందరు ఎక్కువ మొత్తంలో ఉన్నారు, కొందరు తక్కువ మొత్తంలో ఉన్నారు. రావి నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ, ఆరుట్ల దంపతుల దాకా, ఆరుట్ల కమలాబాయి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒకరు కాదు. ఇప్పుడు వాళ్ళ ఒకటి ఎక్కడ వాళ్ళు కూడా కొందరు ఆర్య సమాజం నుంచి వచ్చి కమ్యూనిస్టులుగా మారిన వాళ్ళు ఉన్నారు, లాయర్లుగా వచ్చి కాంగ్రెస్లుగా. అంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి, అక్కడ ఆ ఏరియాలో ఉన్న ఆ కూటమిని బట్టి వాళ్ళు మనకు పని జరగాలి. సో ఈ గ్రూప్ అందరం కలిసి వెళ్దాం. ఓకే. తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం ఎక్కువైపోయింది. ఇట్లా రకరకాలుగా ఉంది. ఇందులో మీరన్నట్టు ముస్లిమ్స్ లేరా? మరి ఉన్నారు. అసలు నిజంగా చెప్పాలంటే సాయుధ పోరాటాన్ని తీసుకుంటే మొట్టమొదటి గుండు తగిలింది రజాకార్ది షేక్ బందగి, ముస్లిం. సాయుధ పోరాటం కూడా రజాకార్ మీద పోరాటమే. షోయబుల్లా ఖాన్ జర్నలిస్ట్, పక్కా ముస్లిం,
ఇప్పుడు ఎందుకంటే పక్కా ముస్లిం అనే పదం ఎందుకు పడుతున్నాయంటే హైదరాబాద్లో చప్పల్ బజార్లో ఉన్న అతను ఇప్పుడు బందగి అన్న ఇక్కడ ఊర్లో ఉన్నాడు, పల్లెటూరులో ఉన్నాడు. సరే పల్లెటూరులో అందరూ హిందూ ముస్లిం అనేది అంతా అన్న చిన్న పెదనాన్న బాబా ఇట్లా కలిసిపోతారు. కానీ ఇక్కడ చప్పల్ బజారు ఆ ఏరియాలో ముస్లింలో ఉన్న అతను ఆ విషయం నచ్చలేదు. ఇక్కడ నిరంకుశ పాలన నచ్చలేదు, రజాకార్ వ్యవస్థ నచ్చలేదు, రజాకార్ అరాచకాలు నచ్చలేదు. నిజాన్ని నిర్భయంగా రాశాడు. ముందు అతను పనిచేస్తున్న పత్రిక మీద మందుముల నరసింహారెడ్డి గారిది ఆ పత్రికని టోటల్గా మూసేయించారు. తర్వాత ఇమ్రోజ్ ఇతను పెట్టింది ఇమ్రోజ్, దాని పేరు ఏదో ఉంది. ఆ పత్రికని మూసేయించారు, ఆయన్ని బెదిరించేసి. మూసేయించినా కూడా ఈయన ఆగకుండా ఇంట్లో రహస్యంగా ఇమ్రోజ్ పత్రికని నడిపాడు. నడిపించిన తర్వాత గుండ్రాంపల్లి ఇన్సిడెంట్ని ఎప్పుడైతే టేకప్ చేశాడు 120 మందిని అక్కడ చంపేసి గుండ్రాంపల్లిలో బావిలో వేసి ఆడాలని తెచ్చేసి ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ గుండ్రాంపల్లి, రెడ్డిబావి, పలివెల అలా చాలా ఊర్లు ఉంటాయి అక్కడ చుట్టుపక్కల. ఆ ఊర్లన్నిటిలో కూడా ఒక ఊరు మీద కాదు, చుట్టూ ఉన్న ఊర్ల మీద అటాక్ చేసి అందరినీ లాక్కొచ్చి భర్తల ముందు, చిన్నపిల్లల ముందు, భార్యల ముందు, చిన్నపిల్లల ముందు మగాడు అనుకున్న వాడిని మొత్తం చంపేసి ఒకే బావిలో వేసి పూర్తి చేసి అరాచకం చేశారు. ఎందుకు చేశారు అంటే ఆ గుండ్రాంపల్లిలో ఉన్న ఒకే ఒక కుటుంబం ముస్లిం కోసం, మక్బూల్ కోసం. ఇది కూడా ఎందుకు జరిగింది? ఆ మక్బూల్ అనేవాడు ఒక వ్యక్తి, ఒక కుటుంబం అనే పదం కూడా వాడు, ఒక వ్యక్తి ఊరిని శాసిస్తూ ఊర్లో వాయు వరుసలు లేకుండా ఆడపిల్ల అయితే చాలు వాడు పక్కెక్కాల్సిందనే పరిస్థితి ఉంటే అప్పుడు ఆ ఊర్లో ఉన్న చుట్టుపక్కల ఊర్లో ఉన్న యువకులు వాని మీద అటాక్ చేస్తారు. ఆ కోపంతో వెళ్ళిపోయి రజ్వీకి చెప్పుకుంటే ఇది మక్బూల్ మీద జరిగిన అటాక్ కాదు, మా మీద జరిగిన అటాక్, మా సమాజం మీద జరిగిన అటాక్ అని ఫీల్ అయిపోయి వచ్చి చంపించేస్తే ఎవరు స్పందించలేదు. షోయబుల్లా ఖాన్ స్పందించాడు. షోయబుల్లా ఖాన్ న్యూస్ రాశాడు దాని మీద. అప్పుడు రజ్వీ అతన్ని చంపించేశాడు. మరి అతను వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరైనా అతను రజ్వీ చెప్తాడు, ఆ కల్మా చదివే గొంతు అయినా సరే ఆ గొంతును కూసిపడేయండి అని చెప్తాడు. సో అలా చప్పల్ బజార్లో రాత్రి అప్పుడే న్యూస్ ప్రింట్ అయిపోయి, అప్పట్లో పేపర్ ప్రింట్, అవి లెటర్ ప్రింట్ చేసి వస్తున్న షోయబుల్లా ఖాన్ని వాళ్ళ బావమరితో పాటు ఇద్దరు కలిసి వస్తుంటే ఇతన్ని చంపారు, అడ్డు వస్తుంటే అతన్ని చేయి నరికారు. మరి అప్పుడేమైపోయింది మాత్రం. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినా మంచి చెడే తప్ప మతం అనేది సెకండరీ అండి. అదే ఇందులో కూడా అంతే. ఒక రాజు అంటే మీరు ఆ టీజర్లో చూపించిన దాంట్లో యజ్ఞోపవీతం అనేది ఒకటి హైలైట్ చేయటం, ఒకటి యజ్ఞోపవీతాలన్నీ తెంచేయండి అనే డైలాగ్ ఒకటి, ప్లస్ మీరు ఏదైతే బందూకు మీద ఆ అబ్బాయిని పెట్టారో ఆ అబ్బాయి కూడా ఒక వర్గానికి, ఒక సమాజానికి సింబల్గా కనిపిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా కావాలని చేస్తున్నటువంటి సినిమా ఇప్పుడు ఈ టైంలో, అంటే ఒక ఐడియా ప్రకారం చేస్తున్నటువంటి, అంటే కాశ్మీర్ ఫైల్స్ నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా రజాకార్ దగ్గర రేపు ఇంకా వస్తాయి. పైగా ఏంటంటే ఇక్కడ మీకు బ్యాక్ ఉన్నది ఎవరు? ఒక బీజేపీ నాయకులు. సో ఇదంతా కూడా అందువల్లే ఇది ఈ కాంట్రవర్సీకి కారణమవుతుందని మీరు అనుకుంటున్నారా? అదే అంటున్నా. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది కాబట్టి ఆ దృష్టితో చూస్తున్నాం. కానీ యాక్చువల్గా ధైర్యాన్ని ఇచ్చింది కూడా అదే సినిమా కదా. నేను చెప్తున్నా ఎందుకు ధైర్యం, అది వేరు. అది ఏంటంటే టెక్నికల్గా ధైర్యాన్ని ఇచ్చింది. కాశ్మీర్ ఫైల్లో కూడా చెప్పుకోదగ్గ హీరో లేడు, చెప్పుకోదగ్గ హీరో, ఒక కమర్షియల్ రోల్స్ ఉన్నాయి, పెద్ద మనుషులు అందరు సీనియర్ సిటిజన్స్ లాగా అందరు కూర్చొని మాట్లాడుకోవడం, ఒకరు తన తల్లి గురించి, తన చరిత్ర, మదర్ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఆ కాశ్మీర్ రావడం ఉంది తప్ప ఒక పర్ఫెక్ట్ హీరోయిజం లేదు. అక్కడ ధైర్యం, నా ధైర్యం అనేది టెక్నికల్ సైడ్, సినిమా సైడ్. మనం సినిమా చేద్దామన్నా కానీ ఇంతకుముందు చెప్పాను, చిరంజీవి గారు పేట్రియాటిక్ మూవీ ఉంటే ఇలా ఉంటే ఇట్లా పెద్దగా ఉండాలి, పెద్ద హీరో ఉండాలి, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది మెయిన్. కాబట్టి ఆ సెటప్ తగ్గ హీరో, లాక్కెళ్ళే హీరో కావాలి మనకు. లేకున్నా నడిచింది ఒక సినిమా. సో సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఎవరో ఒక క్రౌడ్ పుల్లర్ ఉండాలి అనే దాన్ని బ్రేక్ చేసి, అది బ్రేక్ చేసింది. అక్కడ మాకు ఇప్పుడు అందరు పెద్ద మనుషులే, వాళ్ళు సినిమా అంతా వాళ్ళ మీద. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక దగ్గర అనుపమ్ ఖేర్ గారు, ఒక పల్లవి జోషి, వాళ్ళు ఒక దగ్గర కూర్చొని
సినిమా చేయడం కూడా వాళ్ళు ఇప్పుడు కెమెరా ఇటు ఉందా అటు ఉందా ఈ యాంగిల్ పెట్టాలా ఏమీ లేదు. అదే ఆ కెమెరాకి బ్యాక్ తిప్పుకుంటే అలా నడుచుకుంటూ పోతారు, ఇటు వస్తారు. చాలా న్యాచురల్గా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, బట్ సబ్జెక్ట్ మాట్లాడుకుంటారు. సో సబ్జెక్ట్ తీసుకెళ్ళింది, అది ధైర్యాన్ని ఇచ్చిందే తప్ప ఓకే ఏ మతం దృష్టితో తీసో ఇంకేదో దృష్టితో ఈ కమ్యూనల్ ప్రాబ్లంతో తీసో ఆ ధైర్యం కాదు వచ్చింది నాకు. ఓకే ఒక ఫిల్మ్ మేకర్గా వచ్చి ధైర్యం వచ్చింది. అంటే ఈ పర్టికులర్ ఈ సబ్జెక్ట్లో ఈ స్క్రిప్ట్ వెనక ఎవరెవరి చేతులు ఉన్నాయి? అలా చేతులు అంటే ఎవరెవరు రాశారు? ఒక సింగిల్ పర్సన్ రాశారా లేకపోతే మల్టిపుల్ ఉన్నారా? లేదు, ఈ సినిమాకి టోటల్గా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ యాటా సత్యనారాయణ అంతే. అయితే నాకు స్క్రిప్ట్ బిగినింగ్ స్టేజ్లో స్క్రిప్ట్ బిల్డ్ చేయడానికి, వర్క్ చేయడానికి నా ఫ్రెండ్స్ ఇద్దరు రైటర్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. అంటే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం, యాట రైటింగ్, మొత్తం నేనే. ఓకే.